వెల్కమ్ టు మెగా 9 టీవీ. భూమి మీద శత్రువు వస్తే సైన్యం కొడుతుంది, గాల్లో నుండి వస్తే ఎయిర్ ఫోర్స్ అడ్డుకుంటుంది. కానీ ఒక దేశం కళ్ళు మూసి తెరిచేలోపు మన దేశంపై అణుబాంబు వేసి మొత్తం నాశనం చేస్తే మన ఆర్మీ, మన ఎయిర్ ఫోర్స్ బేస్లన్నీ ఒకేసారి ధ్వంసమైతే తిరిగి ఆ శత్రువును ఎవరు కొడతారు? సరిగ్గా ఇలాంటి విపత్తు రాకుండా దాయాది దేశాలకు వణుకు పుట్టించే ఒక అదృశ్య రక్షకుడు సముద్ర గర్భంలో మాటువేశాడు. పగలు లేదు, రాత్రి లేదు, నెలల తరబడి సముద్రపు అట్టడుగున చీకట్లో ప్రయాణిస్తూ శత్రువులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. అదే భారతదేశపు సైలెంట్ కిల్లర్, అత్యంత భయంకరమైన అణ్వస్త్ర జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిదమన్. భారత నావికాదళ చరిత్రలో తొలి అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్కు ఇది అడ్వాన్స్డ్ వెర్షన్. గత కొన్నేళ్లుగా హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కంట్రీ చైనా తన ఆధిపత్యాన్ని చెలాయించాలని చూస్తుంది. మరోవైపు పాకిస్తాన్ ఎప్పటికప్పుడు భారత్ను కవ్విస్తూనే ఉంది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య శత్రువులకు కంటి మీద కునుకు లేకుండా చేయడానికి భారత్ సిద్ధం చేసిన బ్రహ్మాస్త్రమే ఐఎన్ఎస్ అరిదమన్. ఈ రక్షక భటుడు తాజాగా భారత నౌకాదళంలో చేరాడు. విశాఖపట్నం తీరంలో అత్యంత గోప్యంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఈ అధునాతన అణు జలాంతర్గామిని అధికారికంగా నావీలోకి ప్రవేశపెట్టారు. అసలు సముద్రపు అడుగున ఈ అరిదమన్ సృష్టిస్తున్న మ్యాజిక్ ఏంటి? రాడార్లకు చిక్కని ఈ జలాంతర్గామి అణు క్షిపణులను ఎక్కడి వరకు ప్రయోగించగలదు? దీని రాకతో చైనా, పాకిస్తాన్ దేశాలు ఎందుకు ఉలిక్కి పడుతున్నాయి? న్యూక్లియర్ ట్రయాడ్ అంటే గాలి, భూమి, నీరు, ఈ మూడు మార్గాల ద్వారా అణుబాంబులను ప్రయోగించగల సామర్థ్యం ప్రపంచంలో కేవలం అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ లాంటి అతి కొద్ది దేశాలకు మాత్రమే ఈ పవర్ ఉంది. ఆ ఎలైట్ క్లబ్ లో ఇండియా కూడా గర్వంగా చేరింది. అయితే మన దగ్గర ఉన్న అణు సిద్ధాంతం ఏంటంటే నో ఫస్ట్ యూజ్, అంటే మనం ముందుగా ఎవరిపైనా అణుబాంబు వేయం, కానీ ఎవరైనా మనపై అణుదాడి చేస్తే తిరిగి వాళ్లను పాతాళంలోకి తొక్కిపెట్టే సత్తా మనకు ఉండాలి. దాన్నే సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అంటారు. ఈ సెకండ్ స్ట్రైక్ చేయాలంటే శత్రువులకు దొరకకుండా సముద్రపు అడుగున అణుబాంబులతో సిద్ధంగా ఉన్న జలాంతర్గాములు కావాలి. ఆ లక్ష్యంతోనే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రూపొందించిందే ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిదమన్. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అరిహంత్ క్లాసిక్ కి చెందిన రెండవ బాలిస్టిక్ మిసైల్ జలాంతర్గామి. విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసెల్ ప్రాజెక్ట్ కింద దీనిని అత్యంత రహస్యంగా నిర్మించారు. ఇక అరిదమన్ అంటే సంస్కృతంలో శత్రువులను నాశనం చేసేది అని అర్థం. పేరుకు తగ్గట్లే ఇది ఒక విధ్వంసకారి. సాధారణ జలాంతర్గాములు డీజిల్, బ్యాటరీలతో పనిచేస్తాయి. ఆక్సిజన్ కోసం, బ్యాటరీల ఛార్జింగ్ కోసం అవి కొన్ని రోజులకు సముద్ర ఉపరితలంపైకి రావాల్సిందే. అప్పుడు శత్రువుల రాడార్లకు ఈజీగా దొరికిపోతాయి. కానీ ఐఎన్ఎస్ అరిదమన్ అలా కాదు. ఇది ఒక షిప్ సబ్మెర్సిబుల్ బాలిస్టిక్ న్యూక్లియర్. ఇందులో సుమారు 83 మెగావాట్ల లైట్ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్లను అమర్చారు. అంటే ఇది అణుశక్తితో పనిచేస్తుంది. కాబట్టి ఇంధనం కోసం ఇది నీటిపైకి రావాల్సిన అవసరమే లేదు. ఇందులో ఉన్న సిబ్బందికి ఆహారం అయిపోతే తప్ప ఇది నెలల తరబడి సముద్రపు అడుగునే నిశ్శబ్దంగా ప్రయాణించగలదు. శత్రువుల శాటిలైట్లకు, సోలార్ టెక్నాలజీకి ఏమాత్రపు చిక్కని అత్యంత సైలెంట్ స్టీల్త్ సబ్మెరైన్ ఇది. ఇక ఐఎన్ఎస్ అరిదమన్ ఫైర్ పవర్ గురించి మాట్లాడుకుంటే ఇది తొలి జలాంతర్గామి అయిన ఐఎన్ఎస్ అరిహంత్ కన్నా రెట్టింపు సైజు, రెట్టింపు సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అరిహంత్లో కేవలం 4 వర్టికల్ లాంచ్ ట్యూబ్లు ఉంటే అరిదమన్లో ఏకంగా 8 లాంచ్ ట్యూబ్లు ఉన్నాయి. ఈ ట్యూబ్ల ద్వారా ఒకేసారి 750 కిలోమీటర్ల రేంజ్ ఉన్న 24 K-15 సాగరిక బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించవచ్చు. లేదా దాదాపు 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు దేశాలను బూడిద చేసే 8 K4 న్యూక్లియర్ మిసైల్స్ ను సంధించవచ్చు. అంటే సముద్రపు అడుగున ఎక్కడో హిందూ మహాసముద్రంలో లేదా బంగాళాఖాతంలో అరిదమన్ దాగి ఉన్నా సరే ఒక బటన్ నొక్కితే చైనాలోని బీజింగ్ లేదా పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ క్షణాల్లో నామరూపాలు లేకుండా పోతాయి. ఐఎన్ఎస్ అరిదమన్ ఎంట్రీతో హిందూ మహాసముద్రంలో పవర్ డైనమిక్స్ పూర్తిగా మారిపోయాయి. గత శతాబ్ద కాలంగా చైనా తన నావికా దళాన్ని విపరీతంగా పెంచుకుంటూ భారత జలాల్లోకి చొరబడే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్కు అత్యాధునిక సబ్మెరైన్లను బహుమతిగా ఇస్తోంది. ఇలాంటి సమయంలో చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలంటే అరిదమన్ లాంటి న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్లు ఎంతో అవసరం. ఈ జలాంతర్గామి ద్వారా ఇండియా అణుత్రయం మరింత బలోపేతమైంది.
మీరు మా మీద దాడి చేయాలని ఆలోచిస్తే సముద్రంలో ఎక్కడో దాగి ఉన్న మా అరిదమన్ మీ దేశాన్ని మ్యాప్లో లేకుండా చేస్తుంది అన్న అత్యంత పవర్ఫుల్ భయాన్ని శత్రువుల మైండ్లో ఇండియా విజయవంతంగా క్రియేట్ చేసింది. యుద్ధం రాకుండా అడ్డుకోవాలంటే మన దగ్గర ఆ యుద్ధాన్ని నిమిషాల్లో ముగించగల భయంకరమైన ఆయుధం ఉండాలి. అదే ఈ ఐఏఎన్ఎస్ అరిధమన్. రష్యా సాంకేతిక సహాయంతో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారత నావికాదళం సంయుక్తంగా ఈ అద్భుతాన్ని నిర్మించాయి. రాబోయే రోజుల్లో 5,000 కిలోమీటర్ల పైగా రేంజ్ ఉన్న K5 క్షిపణులను కూడా మోసుకెళ్లే మరో 3 ఆధునిక జలంతర్గాములను ఇండియా రెడీ చేస్తోంది. రాబోయే దశాబ్దంలో భారత నావికాదళం సముద్రాలపై తిరుగులేని రారాజుగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.